గట్టిగా హల్లెలూయా. సంతోషం కనపడాలి నాకు. నవ్వుతూ చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఇంతవరకు చక్కగా నేను కొద్ది నిమిషాలు పంచుకుంటాను. అక్కగారు పంచుకున్నారు, కొద్ది నిమిషాలు పంచుకుంటాను. మొట్టమొదట సర్వోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహామహిమ గల దేవుడు, నిరంతర నివాసి, నిత్యత్వమునకు కారణభూతుడైనటువంటి ఆ సర్వోన్నతుని నామానికి మొట్టమొదట మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అట్లాగనే ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా ఈ ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మరి మొట్టమొదట అక్కగారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఇంతవరకు మనం ఆరాధనలో 10 గంటల నుంచి ప్రారంభించాం. మాకంటే ముందే వచ్చారు ఒక 5-6. అక్కడి నుంచి ఇప్పటి వరకు అలసిపోకుండా, సొలసిపోకుండా ప్రార్థనలు చేస్తున్నారు, పాట పాడుతున్నారు, వాక్యాలు వింటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే పోయిన గుడ్ ఫ్రైడే నుంచి ఈ గుడ్ ఫ్రైడే వరకు అందరూ ఎట్లాగున్నారు? గడిచిన సంవత్సరం అడుగుతున్నా అమ్మా, గడిచిన సంవత్సరం అక్కగారు మనమందరం ఎట్లాగున్నాం చెప్పాలి. మరి అయ్యా, గడిచిన కాలం అంతా మేము క్షేమంగా ఉన్నాము దేవుడు దయ వలన. 2026లో గుడ్ ఫ్రైడే రోజు కూడా ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన యేసయ్యకి మనం ఏం చెల్లించాలి? ఒక్కసారి గట్టిగా చెల్లించండి, ఇంకొక్కసారి చెల్లించండి, చెల్లిస్తానే ఉండండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు చెల్లించాం మనం అమ్మా? అయ్యా, గడిచిన కాలం అంతా దేవుడు కాపాడాడు. అక్కగారిని, పాస్టర్ గారిని, మనలందరినీ దేవుడు కాపాడాడు కనుక మరి ఎన్ని స్తోత్రాలు చెల్లించినా తీర్చలేము. ఈరోజు మంచి రోజు. అందరూ అనండి, మంచా చెడా? ఈరోజు మంచి రోజు అన్నవాళ్ళు చెయ్యెత్తండి. ఈరోజు మంచి రోజు అన్నవాళ్ళు చెయ్యెత్తండి. మంచిదే కదా, చెయ్యి దించండి. వ్యక్తి చనిపోయాడు కదండి, చెడు అన్నవాళ్ళు చెయ్యెత్తండి. ప్రభు చనిపోయాడు, చెడు అన్నవాళ్ళు ఎవరూ లేవు. అందరికీ అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రపంచంలో ఒక వ్యక్తి చనిపోతే మంచా చెడా? అంటే మన లోకంలో సంగతి చెబుతున్నా. ఒక వ్యక్తి చనిపోతే ఏమంటారు? బాయ్, చనిపోయాడు, లగ్గాలైతే పెట్టుకున్నాం, పెళ్లి మాత్రం ఆపాల్సిందే అంటారా లేదా? కుటుంబంలో కానీ, ఎక్కడైనా కానీ, బంధువుల్లో కానీ ఒక వ్యక్తి చనిపోతే ఏమంటాం మనం? అశుభం జరిగింది పాస్టర్ గారు, ఇట్టకి జరిగిద్దని మేము అనుకోలేదు అంటావా లేదా? ఒక వ్యక్తి చనిపోతే కుటుంబములో అందరూ విచారంగా ఉంటారు. ఇది కీడుగా భావిస్తారు, ఇది చెడుగా భావిస్తారు. అవునా కాదా అమ్మా? ఏ వ్యక్తి చనిపోయినా మరి కార్యక్రమాలు నిలిపివేస్తారు, అన్నీ నిలిపివేస్తారు. కానీ దానికి భిన్నంగా జరిగింది ఏంటో తెలుసా? ప్రభు చనిపోతే అది చెడుగా భావించలా. ప్రభు చనిపోతే, ఒక మనిషి చనిపోతే చెడుగా భావించారు, కానీ ప్రభు చనిపోతే చెడుగా భావించలా. ఎట్లాగా భావించారు? మంచిగా భావించారు. దేవునికి మహిమ కలుగునుగాక.
బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి జీవితంలో శుభం జరిగింది. ఇప్పుడు గుడ్ ఫ్రైడే అంటే గుడ్ అంటే ఏంటిది? మంచి అంటే శుభం. మంచి అంటే శుభం. ఏంటయ్యా శుభం? మనకి మనందరి కోసం యేసయ్య సరిపోవటమే శుభం. ఏంటయ్యా నీకు శుభం? యేసయ్య సరిపోవటమే శుభం. క్లుప్తంగా క్రొత్త నిబంధన గ్రంథములో ఒక గజ దొంగ ఉన్నాడు. గజ దొంగ, జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధన గ్రంథములో ఒక గజ దొంగ ఉన్నాడు. వాడి జీవితంలో ఎక్కడ చూసినా ప్రతి స్టేషన్లో కేసు ఫైల్ అయింది. జాగ్రత్తగా వినండి. ప్రతి స్టేషన్లో ఏమైంది? కేసు. అంటే ఫైల్ కావటం అంటే అర్థం ఏంటి? వాడు ఏ పట్టణంలోనైనా దొంగతనాలు చేసి, అల్లర్లు చేసి, రవిడీలను కూడబెట్టి, నరహత్య చేసి ప్రతి స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. వాడిని తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో వేశారు. వాడిని అందరూ అసహ్యించుకుంటున్నారు. అది క్రొత్త నిబంధనలో ఉన్న దొంగను గురించే నేను మాట్లాడుతున్నా, బయట దొంగల గురించి కాదు. బైబిల్లో ఉన్న దొంగ. మీరు ఆలోచించండి, ఆ దొంగ ఎవరో మిమ్మల్ని అడుగుతా. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. ఎవరు ఆయన? బరబ్బా. అందరూ అనండి, ఏ అబ్బా బరబ్బా అనే దొంగ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆడు ప్రతి స్టేషన్లో ఫైల్ అయింది. ఇప్పుడు అది చేసిన పాపాలు ఎక్కువయ్యేసరికి ఎక్కడికి పంపించారు? ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలు తర్వాత ఇంకేం ఉండదు. ఏతే ఉరిశిక్ష అన్నా వేయాలి, లేకపోతే యావజ్జీవ అండమాన్ నికోబార్ దీవుల్లో అన్నా వేయాలి అతన్ని. అయితే అతనికి రోమా ప్రభుత్వములో ఉరిశిక్ష లేదు. రోమా ప్రభుత్వములో ఉరిశిక్ష లేవు. రోమా ప్రభుత్వములో కఠినాతి కఠినమైన నేరం చేసే వాళ్ళకి వేసే అతి ఘోరమైన శిక్ష ఏంటో తెలుసా? శిలువ శిక్ష. అందరూ అనండి. అందరూ కొద్ది నిమిషాలు మేలుకోవాలి. అందరూ అనండి. ఏ శిక్ష? ఎందుకని శిలువ శిక్ష వేస్తారు అంటే, వాడు ఆ శిలువలో గద్దలన్నీ పీక తిని, కాకులన్నీ పీక తిని, వాడి ప్రాణం పోయేంత వరకు వెలాడతా, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ దొంగతనం చేశావని రెండో వాడు చూసిన వాడికి పశ్చాత్తాపం కలగటానికి అతి ఘోరమైన శిక్షలో మొదటి శిక్ష ఏంటో తెలుసా? బ్రతికి ఉండగానే నీ శరీరాన్ని పీకు తింటాయి గద్దలు శరీరాన్ని పీకు తింటాయి, కాకులు పక్షులు వాళ్తాయి. అది భయంకరమైన శిక్ష. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ శిక్షకు దగ్గరలో ఉంది ఎవరో చెప్పండి? బరబ్బా. ఎవరున్నారు? బరబ్బా. అతను ఇక రేపే శిక్ష. జాగ్రత్తగా వినండి, బైబిల్లో ఉన్న స్టోరీ. రేపే శిక్ష. ఆ రాత్రి తనలో తాను అనుకుంటున్నాడు ఆ దొంగ ఏమని? నేను ఇన్ని నేరాలు చేశాను, ఘోరాలు చేశాను, అందరూ నన్ను వీడు చనిపోతే బాగుండని అనుకుంటున్నారు. నా వలన అందరూ విసిగిపోయారు. వాడిని వాళ్ళు సంపలేక
వాడు చేసే నేరాలు ఘోరాలు చంపలేక ఎవరికి అప్పగించారు తీసుకెళ్ళి? అమ్మ, ఎవరికి అప్పగించారు ప్రజలందరూ తీసుకెళ్ళి? పోలీసులకి. వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇక శిలువ శిక్ష తప్ప ఘోరమైన శిక్ష రోమా ప్రభుత్వంలో లేదు. ఆ రాత్రి అనుకుంటున్నాడు, తండ్రి, ఇన్ని నేరాలు ఘోరాలు చేశాను, నన్ను అందరూ అసహించుకుంటున్నారు, నన్ను అందరూ చేదరించుకుంటున్నారు. ఇక రేపు నేను సిలువుకి ఎక్కుతానేమో, ఆ సిలువులో గద్దలు, ఆ కాకులు, మరి ఎన్ని రోజులు నేను సిలువులో వేలాడుతుంటే ఎంత బాధగా ఉంటుందోనని వాడు ఆ రాత్రి తలంచుకుంటా ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. తెల్లారేసరికే వాడికి ఒక శుభవార్త వినపడింది. జాగ్రత్తగా వినండి. ఆ రాత్రి శిక్షను అమలు పరుస్తామని జైలు వారు జీవో పాస్ చేస్తే నేను చనిపోతానేమో, నా జీవితం ముగించబడిద్దేమో అనుకుంటున్నాడు. తెల్లారేసరికి ఒక ఆయన వచ్చాడు. లే అన్నాడంట. లెగుస్తాను లేయ్యా, ఎట్టయినా చనిపోతున్నాగా, నా పాపాలు పండిని. ఏం పండిని? ఇంతవరకు ఎవరికి చెక్కనే నా పాపాలు పండిని, ఇంకెందుకు కొడతవులే, వస్తున్నావే అని నిరుత్సాహంగా అన్నాడంట ఆ బరబ్బ అనే దొంగ. అది కాదురా, నీ జీవితంలో శుభవార్త ఇచ్చారు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అయ్యా, ఈ పనికి మాలినోడి జీవితంలో శుభవార్త, అసలు శుభవార్త వెనక ఎన్ని రోజులయ్యిందో, నాకు శుభవార్త చెప్పేది? నా భార్య బిడ్డలు అసహించుకున్నారు, అందరూ అసహించుకున్నారు, నాకెవరు శుభవార్త చెప్పేది? లేదురా. నీ స్థానంలో, ఏ స్థానంలో? వాక్యంలో ఉంది, తర్వాత నేను చూపిస్తా. నీ స్థానంలో ఒక వ్యక్తి వచ్చాడు. నీ పక్క జైల్లోకి ఒక వ్యక్తి వచ్చాడు నిన్న. నీ పక్క, ఈ జైలు నీది, పక్క జైలు ఆయనది. ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆ దొంగను వదిలేయండి, ఆ దొంగ కొరకు ఆ సిలువను నేను అనుభవిస్తా. యేసయ్యకు మహిమ కలుగునుగాక, యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు వాక్యములోనికి రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయములో వచ్చిన మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయములో, అందరూ తీశారా? మత్తయి సువార్త 27వ అధ్యాయములో 15వ వచనం చదవండి. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అతనికి వాడుక. అమ్మా, అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి అమ్మా, జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇద్దరున్నారు. ఎంతమంది ఉన్నారు?
అమ్మా జాగ్రత్తగా వినండి. ఒకసారి అందరూ కళ్ళు తెరవండి. ఒకసారి కళ్ళు తెరవండి అందరూ. తెలిసారా? ఇద్దరున్నారు, కానీ చాయిస్ ఒక్కటే. వాక్యం అర్థం కావాలి. ఇద్దరున్నారు, అవకాశం ఒకరికే ఉంది. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున సత్ప్రవర్తన మీద ఖైదీల్ని విడుదల చేస్తారు. ఎంతమంది తెలిసి ఈ విషయం? జైల్లో సత్ప్రవర్తన మీద ప్రతి ఆగస్టు 15వ తారీఖున ఒక ఖైదీని ఒక విడుదల చేయటం ప్రభుత్వం ఆనవాయితీ. అట్లాగనే రోమా ప్రభుత్వంలో యూదుల పస్కా పండగ రోజున ఒక ఖైదీని విడుదల చేస్తారు. ఒక్క ఖైదీయే బయటికి పోవాలి. ఇప్పుడు ఖైదీలు ఎంతమంది ఉన్నారు? దేవుని స్తోత్రం చెబుదాం. అమ్మా, ఖైదీలు ఎంతమంది ఉన్నారు? అవకాశం 2 ఉండయా, 1 ఉందా? ఖైదీలు 2 ఉన్నారు, కానీ ఒకన్నే ప్రభుత్వం విడుదల చేయాలి. ఇప్పుడు యేసయ్య బయటికి వస్తే దొంగ ఉంటాడు, దొంగ బయటికి వస్తే యేసయ్య ఉంటాడు. ఈ అవకాశాన్ని ఎవరైనా జార విడుచుకుంటారా? చెప్పండి, విడుచుకుంటారమ్మా? ఇప్పుడు ఇద్దరిలో ఏమనాలి? అయ్యా నేను బయటికి పోవాలయ్యా, నేను బయటికి పోవాలా. ఇంకొకటి ఏమంటాడు? అయ్యా నన్ను బయటికి పంపించ. ఉంది ఒకే ఒక్క అవకాశం. మీరిద్దరున్నారు, ఎవరు కావాలో తెలుసుకో, ఎవరు బయటికి వెళ్తారో తెలుసుకో. యేసయ్య ఏమన్నాడు తెలుసా? అయ్యా అయ్యా నా బదులు, మా వినండి, నా బదులు ఈ దొంగని విడిపించండి. కొట్టు గట్టిగా చప్పట్లు. నా బదులు ఈ దొంగను పంపించండి. అయ్యా వీడంటే నేరాలు చేశాడు, ఘోరాలు చేశాడు, మరి నీలో ఏ దోషం కనపడలేదు కదా, నీలో ఏది కనపడలేదు కదా, మరి అసలు బయటికి పోవాల్సింది నువ్వు కదా. ఏమండి, నేరం లేనివాడు బయటికి పోతాడా, నేరం ఉన్నవాడు బయటికి పోతాడా? చెప్పాలి అందరూ. మెలకు కలిగిన వాళ్ళందరూ చెప్పండి. అంటే అందరు నిద్రపోతున్నారా? అమ్మా ఎవరమ్మా? నేరం లేనివాడు బయటికి రావాలి. కానీ నేరం లేని ఆయన ఎందుకు అన్నానంటే, నేరం లేనివాడని యేసయ్య పిలాతు భార్య వచ్చి ఒక మాట అన్నది పిలాతుతో. ఏమని తెలుసా? అయ్యా ఈ యేసు నీతిమంతుడని రాత్రి నాకు కలలో దేవుడు చెప్పాడు. ఈ నీతిమంతుని జోలికి పోవద్దన్నాడు. ఇతనిలో ఏ దోషము లేదు. ఇతన్ని సిలువేసి ఆ పాపం మన కుటుంబానికి అంటొద్దు. ఇతన్ని నువ్వు ఏం చెయ్యొద్దు, నువ్వు ఎట్లాగో జడ్జిమెంట్ ఇస్తావో నీ ఇష్టమని రాత్రి భార్య అన్నది. స్తోత్రం చెప్పండి. అందుకనే విడుదలైతే యేసయ్య విడుదల కావాలి. సిలువ వేస్తే ఎవరు సిలువేయాలి? బరబ్బని. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? అయ్యా ఈ జైల్లోకి వచ్చింది ఎందుకు తెలుసా? నేను వాడి కోసమే. స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం వచ్చా? నేను జైల్లో వచ్చింది ఎవరి కోసం? ఆడి కోసం. ఆడి కోసం నువ్వు బలి కావటం ఏందయ్యా? లేదు, అది రక్షించబడాలి, మారు మనసు పొందాలి. ఆడి కోసం వచ్చాను, నన్ను సిలువేయండి, ఆయన్ని విడుదల. ఇప్పుడు బరబ్బా స్థానంలో ఎవరున్నారో చెప్పండి. యేసయ్య స్థానంలో, బరబ్బా స్థానంలో యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు బరబ్బాని పోలిన వారెవరో తెలుసా? మనమే.
మనమే. స్తోత్రం చెప్పండి. ఎవరండి మనం? బరబ్బా. మనం బరబ్బా లాంటి వాళ్ళం, అవునా కాదా? ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయనతో కూడా దేవుడు బ్రతికించెను. దేవునికి మహిమ కలుగునుగాక. బరబ్బా స్థానములో మనం ఉన్నాం. బరబ్బా స్థానములో ఒకప్పుడు మనం బరబ్బా జీవితం. ఏ జీవితం? బరబ్బా జీవితం. ఆ బరబ్బా జీవితాన్ని ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి కనికరించి మనం పొందవలసిన శిక్షను, ఎవరు పొందవలసిన శిక్షను? మనము పొందవలసిన శిక్షను ఆయన ఇప్పుడు యేసుక్రీస్తుని దేనికి అప్పగించారు? సిలువకు అప్పగించారు. ఆ సిలువలో ఆయన మోసుకుంటూ వెళుతూ కొరతా ఉంటుంటే, ఆ అన్ని శ్రమలు పడతా ఉంటుంటే బరబ్బ అనుకున్నాడంట, వాస్తవానికి నేను కదా పొందాల్సింది, ఆ దెబ్బలన్నీ నాయి కదా, ఆ గాయాలన్నీ నాయి కదా, ఆ శ్రమంతా నాది కదా, మరి నా కొరకు నా స్థానంలో ఈయన వచ్చాడేంది? అసలు ఎంతగా నన్ను ప్రేమించాడంటే, ఎవరైనా నన్ను ఎంతగా ప్రేమించలేదే, నన్ను ఎంతగా కనికరించలేదే, అందరూ నేను చనిపోవాలని కోరుకున్నారు, కానీ ఈయనొక్కడే బ్రతకాలని కోరుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బరబ్బా ఏమనుకున్నాడు? ఆ శిక్ష నాది, ఆ దెబ్బలు నావి, ఆ సిలువ యాత్ర నాది, ఆ మరణము నాది. ఇందాక మనం పాటలో పాడుకున్నాం, నా స్థానములో నాకు చాలిన దేవుడవు. ఏమండి, మన స్థానంలో ఎవరున్నారు చెప్పాలి? మన స్థానంలో ఎవరున్నారు? మన స్థానములో ఆయనుండి, ఆయన స్థానములో దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ రూపము నాలో మిల్చియున్నావు, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నన్ను నీవు ఎన్నుకున్నావు, నా స్థానములో నీవే, నన్ను నీవు ఎన్నుకున్నావు, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. మన స్థానంలో ఎవరు? ఆయన ఉన్నాడు. ఈరోజు బరబ్బకు జీవితాన్ని ఇచ్చింది ఆయనే, బరబ్బను శిక్ష నుంచి తప్పించింది ఆయనే, మరణం నుంచి తప్పించింది ఆయనే. ఈరోజు ఈ శిలువ మరణము ద్వారా బరబ్బను ఏ విధంగా మరణము నుంచి తప్పించాడో, మనం పొందవలసిన శిలువ శిక్ష, మనం పొందవలసిన మరణం, మనం పొందవలసిన శ్రమలను దేవుడు భరించి, ఆ మరణం ఆయనమే తెలుసుకొని మరణము నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అందుకనే ఈ రోజున ఏమన్నారు? గుడ్ ఫ్రైడే అంటే మంచి శుభ శుక్రవారం. మన జీవితంలో శుభం ఏంటో తెలుసా? మరణము నుంచి విడిపించుట,
శాపము నుంచి విడిపించుట, రోగము నుంచి విడిపించుట. నాకు అక్కగా చెప్పారు, తాను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత దేవుడు విమోచించాడు. అందుకని శుక్రవారాన్ని ఏమన్నారు? మంచి శుక్రవారం అన్నారు గనుక విమోచించిన దేవునికి మనమేం చేయాలి? బరబ్బా అనే ఆ శిక్షను, అంత ఘోరమైన శిక్ష నుంచి నిన్ను నన్ను యావత్ జనాంగాన్ని బయటికి తీసినటువంటి ఆ దేవునికి మనం ఎట్లాగుండాలో తెలుసా? కృతజ్ఞులమై ఉందుముగాక, విశ్వాసముతో ఉందుముగాక, నమ్మకముతో జీవించుదుముగాక. అట్టి రీతిగా మనం అందరం కూడా మరలా వచ్చే గుడ్ ఫ్రైడే వరకు యేసయ్యా, నువ్వు నా కొరకు ఎంత శ్రమను అనుభవించావో, బాధలను అనుభవించావో, కష్టాలను అనుభవించావో, శోధనలు అనుభవించావో తండ్రి, నేను నీ కొరకు నమ్మకంగా జీవించేవాడుగా ఆయన తన్ను తాను దేవునికి ఎందుకు అప్పగించుకున్నాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో అది ముడతైనను, కళంకమైనను, నిష్కళంకమైనను ఏదైనను లేక పవిత్రముగా ఉండనట్లు సంఘము దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే సంఘము నిష్కళంకము లేనిదిగా, పవిత్రమైనదిగా ఉండి ఆయనను సంతోషపరుస్తూ, ఆయనను మహిమపరుస్తూ మరలా వచ్చే గుడ్ ఫ్రైడే వరకు మనందరి కోసం మరణించిన ఆ దేవునికి నమ్మకంగా జీవించే వారముగా ఉందామా లేదా? అమ్మా, ఉందాము అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అంతటి శిక్ష నుంచి తప్పించిన దేవుడు గనుక, గొప్ప దేవుడు గనుక ప్రపంచం అంతా ఏమన్నారు? శుభము కలిగింది. ఏం కలిగింది? అందరూ చనిపోతే అశుభం కలిగింది. ఈయన చనిపోతే ఏంటి అశుభం? బరబ్బా జీవితంలో ఏంటి అశుభం? విడుదల కావటమే. మనం కూడా విడుదలయ్యాం. ఎక్కడి నుంచి? పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి. అట్టి విడుదల చేసిన యేసయ్యకి నమ్మకంగా జీవిస్తూ మనం ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.